తెలంగాణలో ఎంపీ సీట్లపై కన్నేసిన బీజేపీ ఇప్పుడు దూకుడు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంది. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలను ఇదే అంశంపై బీజేపీ నిలదీస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీజేపీ వైఖరిని చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలి రోజు నుంచే దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల వ్యవహారంలో అవినీతిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక పక్క ఆరోపణలు చేస్తుంటే, ఈ ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గులాబీ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలోనూ బయట ఇదే అంశంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు పగుళ్ల అంశంపై రెండు పార్టీలు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి. ప్రాజెక్టుల పేరుతో ఎవరికి వారు సందర్శనల బాట పట్టి రాజకీయాలను కాకపుట్టించారు. మంత్రులు ఎమ్మెల్యేలను తీసుకుని ప్రాజెక్టు సందర్శనకు రేవంత్ రెడ్డి వెళితే దానికి కౌంటర్గా ప్రజలకు నిజాలు తెలిపేందుకు అంటూ కేసీఆర్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాళేశ్వరాన్ని సందర్శించారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఇప్పటి వరకు పట్టి పట్టనట్లు వ్యవహరించింది. అయితే పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాళేశ్వరం అంశాన్నే కమలనాథులు ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. సంగారెడ్డిలో విజయ సంకల్ప సభ వేదికగా ప్రధాని మోడీ ఈ అంశాన్ని లేవనెత్తడం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్లపై మరోసారి ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే గూటికి చెందిన పక్షులన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,000 కోట్లు దోచుకుందని మండిపడ్డారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్గా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా మార్చుకుంటోందని ఆరోపించారు. మోదీ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయి, ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయని హెచ్చరించారు. అందుకు ప్రజల సహకారం కావాలన్నారు మోదీ. కాళేశ్వరం घोटाला करके किसानों से करोड़ों रुपये लूटे कि नहीं लूटे। लेकिन अब कांग्रेस क्या कर रही है भाई? चुप बैठी है। ये लोग बीआरएस के घोटालों की जांच तक नहीं करा रहे हैं, ऊपर से फाइलें खोज करके दबा रहे हैं, क्योंकि इन्हें लगता है कि इनके भी कई लोग बीआरएस के साथ घोटाले में शामिल है। इन्हें डर है कि इनकी सरकार में जो खेल चल रहा है कहीं वो खुलकर सामने न आ जाए। कांग्रेस पार्टी ने तेलंगाना को अपना नया एटीएम बना लिया है, लेकिन मैं इन्हें कहना चाहता हूं, एक दूसरे को कवर फायर देकर ये खेल बहुत दिनों तक नहीं चलेगा, क्योंकि मोदी सरकार में सर्जिकल स्ट्राइक भी होती है और एयर स्ट्राइक भी होती है. ప్రధాని మోడీ ఎయిర్ స్ట్రైక్స్ తనకు తెలుసంటూ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. అంటే కాళేశ్వరం అంశంపై కేంద్రం దూకుడు పెంచుతుందా, కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద బీజేపీ సైతం ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంటోందన్నది స్పష్టమవుతోంది.